మీకు ఎవరైనా హీలర్ కానివ్వండి, ఎవరైనా పండితులు కానివ్వండి, న్యూమరాలజిస్ట్ లేకపోతే ఎవరైనా లేదు మీకే ఒక క్రిస్టల్‌ని యూజ్ చేయాలి అని అనిపించిందనుకోండి. జనరల్‌గా రూల్ నంబర్ 1 ఏంటంటే ఫస్ట్ అది ఒరిజినలా కాదా, న్యాచురలా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేయండి. 2 ఎప్పుడైనా ఒక పర్పస్‌తో క్రిస్టల్స్ తెచ్చుకునేటప్పుడు ఫస్ట్ మీ ఇంటెన్షన్ ఏంటనేది ఒక క్లారిటీ ఉందా? అంటే జనరల్‌గా మీకు మనీ కావాలా? రిలేషన్‌షిప్ కోసమా? ప్రొటెక్షన్ కోసమా? హెల్త్ కోసమా? ఎడ్యుకేషన్ కోసమా? ఇలా మీ పర్పస్ ఏంటి? మీ ఇంటెన్షన్ ఏంటి అనేది తెలియాలి. దాని ద్వారా మీ క్రిస్టల్ మీరు ఏ క్రిస్టల్‌ని చూస్ చేసుకోవచ్చు అనేది మీకు తెలుస్తుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు క్రిస్టల్‌ని యూజ్ చేస్తున్నప్పుడు పర్సనల్‌గా మీకు ఎవరైనా సజెస్ట్ చేసినప్పుడు ఆ క్రిస్టల్ మీకు సంబంధించింది మాత్రమే. ఇది నా హస్బెండ్ క్రిస్టలే కదా! నేను ముట్టుకుంటే తప్పేంటి? నేను యూజ్ చేస్తే తప్పేంటి? అని దయచేసి ఆ పొరపాటు మాత్రం చేయకండి. జనరల్‌గా ఎవరైనా సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ బట్టి, వాళ్ళ ఎనర్జీని బట్టి అన్నీ స్కాన్ చేసే క్రిస్టల్ సజెస్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే. సో, ఎవరికైనా క్రిస్టల్ సజెస్ట్ చేసినప్పుడు అది వాళ్ళది మాత్రమే. ఒకరి క్రిస్టల్ ఇంకొకళ్ళు యూజ్ చేయటానికి లేదు.